ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన దైవ వాక్య పరిచర్యలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమ అనేది భావోద్వేగం మాత్రమే కాదు, అది బాధ్యత. ఈరోజు ధ్యానము కొరకు యోహాను సువార్త 21వ అధ్యాయము వాక్యములు 15 నుంచి 19 వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు పేతురుతో ఆయన అడిగిన ప్రశ్న చాలా గమనించదగినది. నువ్వెందుకు అలా చేశావు, నన్నెందుకు నిరాకరించావు అని యేసు పేతురుతో అడగలేదు. కానీ పేతురులోని తప్పును కాదు, హృదయాన్ని యేసు చూశాడు. అందుకే పేతురుతో ఒకే ఒక ప్రశ్న అడిగాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇది సమాచారం కోసం అడిగిన ఒక ప్రశ్న కాదు, కానీ సంబంధం తిరిగి నిర్మించే ఒక ప్రశ్న. ఈ ప్రశ్నను యేసు పేతురుతో 3 సార్లు అడిగాడు. ఇది యాదృచ్ఛికం కాదు. పేతురు యేసుక్రీస్తును 3 సార్లు నిరాకరించాడు. ఆ 3 నిరాకరణలకు యేసు 3 ప్రేమ ప్రశ్నలతో సమాధానమిస్తున్నాడు. శిక్షతో కాదు, ప్రేమతో. నిందతో కాదు, స్వస్థతతో. ప్రతిసారి పేతురు యేసుతో, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే యేసుక్రీస్తు పేతురుకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇదిగో నా గొర్రెలను కాయుము అని, ఇదిగో నా గొర్రెలను మేపుము అని. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సువార్త భాగము ద్వారా యేసు మనకు ఒక గొప్ప సందేశాన్ని బోధిస్తున్నాడు. యేసుని ప్రేమించటం అంటే ఆయన ప్రజల్ని ప్రేమించటం. యేసును ప్రేమించటం అంటే ఆయన బాధ్యతను మనం స్వీకరించటం. ప్రియ సహోదరులారా, ఈ ప్రశ్న పేతురుతో మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఈరోజు మన ప్రతి ఒక్కరితో అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఒకవేళ మన ఉత్తరము అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చెప్తే, యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా ప్రజల్ని నువ్వు చూసుకొనగలవా, నా ప్రజల గాయములకు నువ్వు కట్టుగలవా, తప్పిపోయిన నా ప్రజల్ని తిరిగి నా మందలోకి చేర్చగలవా అని. ప్రియ సహోదరులారా, ప్రేమ బాధ్యత 2 ఒకటే, అవి 2 వేరు కావు. ప్రియ సహోదరులారా, పేతురులాగా మనము ప్రభు నీకంతయు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పినట్లయితే, మన జీవితం ద్వారా ఆ ప్రేమను ఇతరులకు మనం తెలియజేయగలమా అని మనం ఆలోచించుకోవాలి. ఈ యొక్క అనుగ్రహం కొరకు మనం ప్రార్థించుకుందాం. యేసుక్రీస్తు మనందరినీ దీవించును గాక. ఆమేన్.